ఇప్పుడు వీళ్ళ దాంట్లో అయితే కొంచెం నటించనని నటిస్తారు. అతని పేరేంటి, డ్రగ్స్ దొరికితే అతన్ని పక్కనే కూర్చోబెట్టుకోవట్లేదు చంద్రబాబు నాయుడు, అట్లా కొంత డ్రమటైజ్ అన్న చేస్తారు. సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయించారు, బ్రాహ్మణ మీద పోస్ట్ పెట్టారని. అలాంటిది నువ్వు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ గా నిజాయితీగా ఉంటా నేను అనే పదం మీదన ఉండాలా. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే జగన్ యాటిట్యూడ్ విసిగెత్తారు జనం, బాబు యాటిట్యూడ్ విసిగెత్తారు జనం, లోకేష్ యాటిట్యూడ్ విసిగెత్తారు జనం ఇప్పుడు ఈ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగపు యాక్టివిటీస్ తో. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా చేసేటటువంటి మగాడిని నేనని చెప్పాలను, చిన్నాపెద్దమైన వ్యవస్థని దారికి తెచ్చేవాడిని నేనని చెప్పాలను. అలా చెప్పాలంటే ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఆ తప్పుల్ని ఎత్తి చూపెట్టే పరిస్థితి ఈయనకి లేదు ఇప్పుడు. ఎందుకు, కూటమిలో ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఓన్లీ ప్రతిపక్షం పాయింట్లే రైట్ చేస్తున్నావో, అధికార పక్షం తప్పుల్ని కవర్ చేసుకొస్తున్నావో, ఆటోమేటిక్ గా నీ మీద ప్రజాభిమానం తగ్గుతుంది. కాబట్టి నువ్వు అదేదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ సక్సెస్ అవుతావు అని కూడా అమాయకత్వం. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఫైనల్ గా ఇచ్చింది ఇప్పటికీ చాలా కన్ఫ్యూజ్ గా ఉంది నాకైతే. మన తెలంగాణ వీళ్ళు ధమ్కి ఇచ్చారు ఒక రకంగా, వాళ్ళు ఇది మా ఏ జాగిర్ అంటే మీ ఏ జాగిరా కాదన్నారు, ఎక్కడ పెడితే అక్కడికి వస్తారు. ఇంత అగ్రెసివ్ గా వెళ్ళి బావిలో కప్పల్లాగా బతకూడదు, కాక్రోచ్ ని చూసి నేను చాలా నేర్చుకున్నాను, ఈ వర్డ్స్ నిన్న అక్కడ మాట్లాడడం అంటే ఇది ఎవరికి ధమ్కి, ఎవరు బావిలో కప్పల్లా బతుకుతున్నారు, ఏంటి ఆయన ఉద్దేశం? అంటే మీకు ఆయన ఎప్పుడు చూసినా కూడా మీకు ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళతో పెద్ద సమస్య ఒకటి ఉంటది, ఎక్కువ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళతో ఏదేదో మాట్లాడేస్తారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు